ఎపిసోడ్ 21 ప్రసంగీకుల గ్రంథం. ఈ లోకంలో ప్రతిదీ వ్యర్థమేనా? ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 21వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం సామెతల గ్రంథం నుండి మన రోజువారీ జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. కీర్తనలు మన హృదయం నుండి వచ్చిన మాటలైతే సామెతలు మన తల నుండి వచ్చిన జ్ఞానం. ఈ రోజు మనం చూడబోయే ప్రసంగీకుల గ్రంథం మన జీవితంలో కలిగే లోతైన ప్రశ్నలకు, మనిషి జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది. ప్రసంగీకుల గ్రంథం ఒక సాధారణ బైబిల్ పుస్తకం కాదు. ఇది ఒక తత్వవేత్త యొక్క ఆలోచనలను, ఆయన ప్రశ్నలను మరియు చివరికి ఆయన చేరుకున్న ముగింపును వివరిస్తుంది. ఈ పుస్తకం ఒక రకంగా మనందరి లోపల ఉన్న ప్రశ్నలను అడుగుతుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయితగా సాధారణంగా సొలొమోను రాజుని పరిగణిస్తారు. ఈ పుస్తకంలో తనను యెరూషలేములో రాజు అని, దావీదు కుమారుడు అని సంబోధించుకున్నాడు. సొలొమోను తన జీవిత చరమాంకంలో ఈ పుస్తకాన్ని రాసి ఉండవచ్చు. ఇందులో అతను తన జీవితంలో జ్ఞానం, సంపద, పేరు ప్రతిష్టలు మరియు ఆనందాన్ని వెతికిన అనుభవాన్ని వివరిస్తాడు. ఈ పుస్తకం క్రీస్తును పూర్వం 950 సంవత్సరాల సమయంలో వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం: మానవ జీవితం యొక్క వ్యర్థత. దేవుడు లేకుండా ఈ లోకంలో మనిషి సాధించే ప్రతిదీ వ్యర్థం లేదా వాయువును పట్టుకోవడం లాంటిదని ఇది బోధిస్తుంది. ఆనందాన్ని వెతకడం. మనిషి ఆనందాన్ని ఎక్కడ వెతికినా, జ్ఞానంలో, ధనంలో, ఆనందాలలో, దేవుడు లేని జీవితంలో అది నిలకడగా ఉండదని వివరిస్తుంది. దేవుని భయం జ్ఞానానికి మూలం. చివరికి ఈ పుస్తకం దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మాత్రమే జీవితంలో నిజమైన సంతృప్తి లభిస్తుందని ముగిస్తుంది. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1. సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ వ్యర్థమే. పుస్తకం వ్యర్థం వ్యర్థం అంతా వ్యర్థమే అనే వాక్యంతో మొదలవుతుంది. సొలొమోను ఈ లోకంలో జరిగిపోయే పనులన్నిటినీ పరిశీలిస్తాడు. సూర్యుడు ప్రతిరోజూ వచ్చి వెళ్లడం, గాలి అన్ని వైపులా వీచడం, నదులు సముద్రంలోకి ప్రవహించడం వంటివి చూసి ఈ లోకంలో ఏదీ కొత్తది లేదని, ప్రతిదీ పునరావృతమవుతుందని అంటాడు. మనిషి తన కష్టాల నుండి ఏమీ లాభం పొందడం లేదని చెబుతాడు. అధ్యాయం 2. ఆనందం మరియు సంపద వ్యర్థం. సొలొమోను ఆనందాన్ని మరియు సుఖాన్ని వెతకడానికి ప్రయత్నిస్తాడు. పెద్ద ఇళ్లు కట్టడం, తోటలు వేయడం, దాసదాసులను కొనుక్కోవడం, వెండి బంగారం పోగు చేయడం, గొప్ప విందులు చేసుకోవడం వంటివి చేసి చూస్తాడు. చివరికి ఇవన్నీ వ్యర్థమే, వాయువును పట్టుకోవడమే అని తెలుసుకుంటాడు. మనిషి తన కష్టాల నుండి నిజమైన ఆనందాన్ని పొందలేడని, చివరికి ఈ సంపదను ఎవరికి వదిలి వెళ్తాడో తెలియదని అంటాడు. అధ్యాయం 3. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఈ అధ్యాయం పుస్తకంలో అత్యంత ప్రసిద్ధమైనది. ప్రతిదానికి ఒక సమయం ఉంది అని చెబుతుంది. పుట్టడానికి ఒక సమయం, చావడానికి ఒక సమయం, నవ్వడానికి ఒక సమయం, ఏడవడానికి ఒక సమయం, యుద్ధం చేయడానికి ఒక సమయం, సమాధానం చెప్పడానికి ఒక సమయం, ఇలా ప్రతిదానికి ఒక సమయం ఉంది అని చెబుతుంది. దేవుడు మనిషి హృదయంలో నిత్యత్వాన్ని ఉంచాడని, కాని ఆయన కార్యాలను మనిషి అర్థం చేసుకోలేడని చెబుతుంది. అధ్యాయం 4. జీవితంలో ఒంటరితనం మరియు బలం. సొలొమోను ఒంటరితనం మరియు దుర్బలత్వం గురించి ఆలోచిస్తాడు. ఒంటరిగా ఉన్నవాడు సురక్షితంగా ఉండలేడు అని చెబుతాడు. ఇద్దరు కలిసి ఉంటే వారికి ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవచ్చు, ఒకరినొకరు రక్షించుకోవచ్చు అని అంటాడు. ఒంటరితనం మరియు పేదరికం కూడా వ్యర్థమేనని చెబుతాడు. అధ్యాయం 5. దేవుని ఆరాధన మరియు ధనం. ఈ అధ్యాయం దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో వివరిస్తుంది. దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తొందరపడి వాగ్దానాలు చేయవద్దని చెబుతుంది. ధనవంతులు కూడా నిద్ర లేకుండా ఉంటారని, ధనం వారిని సంతృప్తిపరచదని అంటాడు. అధ్యాయం 6. ఆనందం లేని జీవితం వ్యర్థం. ఈ అధ్యాయం ఒక ధనవంతుడు తన సంపదను అనుభవించలేకపోవడం ఎంత వ్యర్థమో వివరిస్తుంది. దేవుడు ఒక వ్యక్తికి సంపదనిస్తాడు, కాని దాన్ని అనుభవించే హృదయాన్నివ్వడు. అలాంటి జీవితం ఒక వ్యర్థమైన జీవితమని చెబుతాడు. ఒక మనిషి 1000 సంవత్సరాలు జీవించినా దాన్ని అనుభవించలేకపోతే అలాంటి జీవితం కంటే చనిపోయినవాడు మేలని అంటాడు. అధ్యాయం 7. జ్ఞానం యొక్క విలువ.
ఈ అధ్యాయం జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. మంచి పేరు గొప్ప నూనె కంటే శ్రేష్టం అని చెబుతుంది. జ్ఞానవంతుడు విందుల కంటే సంతాప గృహానికి వెళ్లడం మంచిదని చెబుతాడు. జ్ఞానం ఎంత శక్తివంతమైనదో అది మనిషికి ఎంత ఉపయోగపడుతుందో వివరిస్తాడు. అధ్యాయం 8 దేవుని తీర్పు తప్పదు. ఈ అధ్యాయం రాజు యొక్క అధికారం గురించి వివరిస్తుంది. రాజుకు విధేయులుగా ఉండాలని చెబుతుంది. ఈ లోకంలో అన్యాయం జరుగుతుందని, నీతిమంతుడు దుష్ట ఫలితాలను, దుష్టుడు మంచి ఫలితాలను పొందుతాడని అంటాడు. కాని దేవుని తీర్పు తప్పకుండా వస్తుందని, అంతిమంగా ప్రతిదీ దేవుని నియంత్రణలో ఉంటుందని వివరిస్తాడు. అధ్యాయం 9 మనిషి యొక్క అంతం. ఈ అధ్యాయం మరణం గురించి వివరిస్తుంది. నీతిమంతుడు, దుష్టుడు ఇద్దరికీ ఒకే అంతం ఉందని, అది మరణం అని చెబుతుంది. మనిషికి జీవితంలో ఒకే అవకాశం ఉంటుందని, కాబట్టి ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలని చెబుతాడు. అధ్యాయం 10 అవివేకం యొక్క ప్రమాదం. ఈ అధ్యాయం అవివేకం ఎంత ప్రమాదకరమో వివరిస్తుంది. ఒక చిన్న అవివేకం కూడా గొప్ప జ్ఞానాన్ని ఎలా నాశనం చేస్తుందో చెబుతుంది. అధ్యాయం 11 జీవితంలో రిస్క్ తీసుకోవడం. ఈ అధ్యాయం మనకు ధైర్యంగా, దేవునిపై నమ్మకంతో జీవించాలని బోధిస్తుంది. నీ రొట్టెను నీళ్లమీద వేయుము అని చెబుతుంది. అంటే మంచి కార్యాలు చేసి దాని ఫలితాలను దేవుని చేతుల్లో ఉంచమని చెబుతుంది. అధ్యాయం 12 సృష్టికర్తను జ్ఞాపకముంచుకోవడం. ఈ అధ్యాయం పుస్తకానికి ఒక అందమైన ముగింపుని ఇస్తుంది. యవ్వనంలో సృష్టికర్తను జ్ఞాపకముంచుకోవాలని, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆలస్యంగా దేవుణ్ణి వెతకడం కష్టమని చెబుతుంది. జీవితం యొక్క చివరి క్షణాలను వర్ణిస్తుంది. చివరికి పుస్తకం యొక్క సారాంశం భక్తి అంటే దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించడం. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, ప్రసంగీకుల గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1 ఈ లోకం తాత్కాలికం. ఈ లోకంలో మనం చేసే ప్రతి ప్రయత్నం, అది జ్ఞానమైనా, సంపదైనా, పేరు ప్రతిష్టలైనా, అవి దేవుడు లేని జీవితంలో వ్యర్థమే. 2 దేవుని భయం జీవితానికి మూలం. నిజమైన జీవితం, నిజమైన సంతోషం దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మాత్రమే వస్తుంది. 3 ప్రతిదానికి ఒక సమయం. మన జీవితంలో ప్రతిదానికి ఒక సమయం ఉంది. బాధలో ఉన్నప్పుడు నిరాశపడకూడదు. ఆనందంలో ఉన్నప్పుడు దేవుని మర్చిపోకూడదు. 4 క్షణం విలువైనది. జీవితం యొక్క క్షణాలను మనం ఆనందంగా, కృతజ్ఞతతో గడపాలి. దేవుడిచ్చిన ప్రతి క్షణాన్ని మనం ఒక బహుమతిగా చూడాలి. 5 ఒంటరితనం మంచిది కాదు. ఇద్దరు కలిసి ఉంటే ఒకరికొకరు బలం ఇవ్వగలరు. ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది. 6 ఆనందం దేవుని నుండి వచ్చిన బహుమతి. ఈ లోకంలో నిజమైన ఆనందం డబ్బు, సంపదలో కాదు, కాని దేవుడు మనకి ఇచ్చిన వాటిని ఆనందంగా అనుభవించడంలో ఉంది. 7 యవ్వనంలో దేవునిని వెతకాలి. యవ్వనంలో మనం బలంగా, చురుకుగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకాలి. ముసలితనంలో దేవుణ్ణి వెతకడం కష్టం. 8 జ్ఞానం తెలివి కంటే మంచిది. జ్ఞానం మనకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. అవివేకం నుండి వచ్చే నష్టాల గురించి మనల్ని హెచ్చరిస్తుంది. 9 దేవుని ప్రణాళికను నమ్మాలి. మనం దేవుని పనులను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా ఆయన ప్రణాళికను నమ్మాలి. 10 మరణం తప్పనిసరి. మరణం అనేది మనందరికీ ఒకే అంతం. కాబట్టి మనం మన జీవితాన్ని దేవుని చిత్తం ప్రకారం గడపాలి. ఈరోజు మనం ప్రసంగీకుల గ్రంథం నుండి జీవితం యొక్క నిజమైన అర్థాన్ని మరియు దేవుని భయం మన జీవితానికి ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ఈ పుస్తకం మనకు జీవితంలో అన్ని విషయాలను సరైన దృక్పథంతో చూడడం నేర్పిస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం 22వ పుస్తకం పరమగీతాల గ్రంథం ద సాంగ్ ఆఫ్ సోలొమోన్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దేవుని మరియు ఆయన ప్రజల మధ్య, క్రీస్తు మరియు సంఘం మధ్య ఉన్న ప్రేమబంధాన్ని వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.